స్వామియే శరణమయ్యప్ప ఘం ఘనపతే నమః. స్వాములకందరికీ స్వామి శరణం. స్వామి, నేను చెప్పే మూడో విజ్ఞప్తి విన్నపం ఏంటంటే, స్వాములకందరికీ కూడా తెలుసు, కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క స్వామి తెలుసుకోవాలనే నా యొక్క చిన్న ప్రయత్నం. స్వామివారి మండల దీక్షలో చాలామంది గురుస్వాములు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ నేను కొన్ని పూజలలో స్వాములను అబ్జర్వ్ చేస్తున్నాను. స్వాములు స్నానం మాత్రము సబ్బు పెట్టుకొని చేయట్లేదు. కెమికల్స్తో కూడిన లైబాయ్ సబ్బులు కానీ, పేరు చెప్పొద్దు, అటువంటి సబ్బులు వాడకుండా మీకు గో ఆధారిత సబ్బులు చాలా ఉంటాయి మార్కెట్లో. పతాంజలి సబ్బులు కానీ, వెజిటేరియన్ సబ్బులు కానీ చాలా ఉంటాయి. అటువంటి షాంపూలు సబ్బులు ఖచ్చితంగా 100కు 1000% వాడాలి. ఎందుకంటే మనము కనుక నీట్గా స్నానం చేసి వేరే స్వాముల మధ్యలో కూర్చుంటే మనం ఫ్రెష్గా ఉంటాము, వాళ్ళకు కూడా మన నుండి ఆహ్లాదం వస్తుంది. అదే మనం కనుక 41 days స్నానం చేయక స్నానం చేస్తాం, సబ్బు పెట్టుకోకుండా మనం అపరిశుభ్రతంగా ఉంటే మన నుండి దుర్వాసన వస్తుంది. మీరు అర్థం చేసుకోండి ఇది నా మాట కాదు ఒక పెద్ద గురూజీ మాట. వినండి స్నానాధికాలు చేసి తీరాలి. ఇక్కడ ఇంకొక రహస్యం చెప్పాలి. దీక్షాకాలంలో చాలామంది శరీరం దగ్గర ఒక్క క్షణం నిలబడితే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది ఈ మధ్య నాకు. అంటే ఏంటనమాట, చెమట వాసన. అసలు శరీరాన్ని బొత్తిగా అసభ్యంగా ఉంచుకొని రుద్దుకోవటంలా. సబ్బు పెట్టుకోవద్దంటే అర్థం ఏంటంటే శరీరం అసలు రుద్దుకోకుండా అలా చెమటతోటి బ్యాక్టీరియాతోటి నోరు కంపుగా పెట్టుకోమనే. రామరామ కొంతమంది దీక్షాపరులు రైలు ఎక్కితే ఆ రైలంతా దుర్వాసనతో నిండిపోతుంది. వాళ్ళకు కూడా ఒళ్ళంతా పొక్కులు వచ్చి అనారోగ్యం చచ్చిపోతారండి బాబు. అది అందుకనే మంత్రశాస్త్రాలు తెలుసుకోండి. కొంచెం సుగంధ ద్రవ్యాలు ఉంటాయి మూలికల్లో, అంటే కుంకుడుకాయల యొక్క రసము, అలాగే ఈ కుంకుడుకాయ చెట్ల యొక్క ఆకులు, శేకాకాయ చెట్టు ఆకులు, ఇలాంట. విన్నారు కదా స్వామి, పెద్ద పెద్ద గురూజీలే చెప్తారు. ఆ గురూజీ అయితే పెద్ద సబ్జెక్ట్ ఉంది. శ్రీరామచంద్రుడు కూడా వనవాసం చేసినప్పుడు, దీక్షలో ఉన్నప్పుడు తాను కూడా కుంకుడుకాయల రసాలతోని కొన్ని ఆయుర్వేద వనమూలికలతో స్నానం చేయడం జరిగింది. మనం కెమికల్ సబ్బులు కాకుండా ఆయుర్వేదిక్ సబ్బులు వాడదాం, నీట్గా ఉందాం, అందరితోని మంచిగా ఉందాం. స్వామియే శరణమయ్యప్ప. ఒకవేళ ఏమన్నా నేను రాంగ్ చెప్తే మన్నించాలి. ఒకవేళ నచ్చితే కనుక మీరు అందరికీ ఫార్వర్డ్ చేయండి. నేను 41 సూత్రాలలో ఇది 3వ సూత్రం. స్వామియే శరణమయ్యప్ప. నేను మా సన్నిధానం స్వామి శరణమయ్యప్ప.